హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చికెన్ పకోడీ మీరు ఫస్ట్ టైం చేసినా సరే చాలా టేస్టీగా రావాలంటే ఒకసారి ఇలా చేసి చూడండి. చికెన్ పకోడీ తయారు చేసుకోవడానికి నేను 1/2 కేజీ చికెన్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. చికెన్ను 2-3 సార్లు ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. చికెన్ ముక్కలు ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేయట్లేదు, మీరు కావాలంటే ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు. మొత్తం ముక్కలన్నింటికి మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయను కట్ చేసి రసం వేసుకోవాలి. ఇలా మొత్తం మసాలా అంతా కలుపుకున్న దానిని ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ పాటు ఉంచాలి. వేసుకున్న నిమ్మరసం సరిపోకపోతే ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటే 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పకోడీని వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటా పకోడీని వేపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి పకోడీ వేపుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ముక్కలు వేగవు. 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా కుదురుతుంది. మీరు తప్పకుండా ఇలా చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.